రాజమండ్రి గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయాలన్నీ రంగురంగుల పెయింట్లు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 9వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పాత సోమాలమ్మ వారికి పంచామృత అభిషేకాలతో జాతర మహోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ధర్మకర్త గొర్రెల సురేష్ ఆలయం వద్దనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. పాత సోమాలమ్మ ఆలయం వీధిలో విద్యుత్ దీపాలు, భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల 5 నిమిషాలకు కలశ స్థాపన, లక్ష్మీ గణపతి హోమం, 10న లక్ష పుష్పార్చన, సహస్ర జ్యోతిలింగార్చన, 11న చండీ హోమం, 12న సౌభాగ్యవ్రతం, 13న అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన ఉంటుందన్నారు. 9 నుండి 13 వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. 13న సాయంత్రం 3 గంటల నుండి గరగల నృత్యం, అఘోర నృత్యం, వేషధారణలు, వినోద కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్తారన్నారు. 23న ఆదివారం భారీ అన్న సమారాధన జరుగుతుందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సోమాలమ్మదేవ్యే నమః. పాల్గొన మాసంలో వచ్చేటువంటి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు 9/3/2025 ఆదివారం రోజున ఉదయం 4 గంటలతో ప్రారంభమవుతాయి. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఆదివారం 9/3/2025 నుండి పౌర్ణమి 13/3/2025 గురువారం వరకు కూడా శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఆ జాతర మహోత్సవాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు 9వ తారీఖు ఉదయం 4 గంటలకు శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకంతో మొదలవుతాయి. తదుపరి 10 గంటల 5 నిమిషములకు కలశస్థాపన, తర్వాత 10 గంటల 30 నిమిషములకు లక్ష్మీ గణపతి హోమము, సాయంత్రం 6 గంటలకు ఎం హేమలత వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర గాణామృతం కళ్యాణ రూపంలో జరుగును. తదుపరి రెండో రోజు అయినటువంటి 10వ తారీఖు ద్వాదశి సోమవారం నాడు ఉదయం 8 గంటల 30 నిమిషములకు లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగును. తర్వాత సాయంకాలం 5 గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన మరియు సాయంత్రం 6 గంటలకు శివకేశవ నృత్యాలయం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగును. అలాగే మూడో రోజైనటువంటి 11వ తారీఖు త్రయోదశి మంగళవారం ఉదయం 8 గంటలకు చండీ హోమము, సాయంత్రం 6 గంటలకు శ్రీ మహాగురుస్థాన్ క్షేత్రం వారిచే అమ్మవారి పల్లకీ సేవ మరియు ఉయ్యాల సేవ జరుగును. అలాగే 4వ రోజు 12వ తారీఖు ఉదయం 8:30 గంటలకు సౌభాగ్యవ్రతం జరుగును. అలాగే సాయంత్రం 5 గంటల 30 నిమిషములకు చింతా రవి బాలకృష్ణ గారు, కూచిపూడి గ్రామం వారి శిష్యురాలైనటువంటి పట్నం వృషాలి లక్ష్మిచే నృత్య ప్రదర్శన జరుగును. తదుపరి 6 గంటల 30 నిమిషములకు గొర్రెల జాశ్రిత శ్రీ పద్మచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగును. అలాగే మరలా 7:30 గంటలకు హరిప్రియ ప్రాణేష్ వారిచే భరతనాట్య ప్రదర్శన జరుగును. అలాగే 5వ రోజు అయినటువంటి ఆఖరి రోజు 13వ తారీఖు 3వ నెల 2025 పౌర్ణమి గురువారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి విశేష ద్రవ్యము అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ రోజుతో 5 రోజుల కార్యక్రమాలు పూర్తవుతాయి. అదే రోజు సాయంకాలం అమ్మవారిని ఊరేగింపుగా అనేక నృత్య ప్రదర్శనలతోటి, అనేక అమ్మవారి వేషధారణలతోటి, గరగర నృత్యాలతోటి, గజ్జల గారెలతోటి అమ్మవారిని ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఈ యొక్క జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క సన్నిధిలో 117 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక మహాలడ్డు ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ జాతర మహోత్సవం జరిగేటువంటి రోజు 13వ తారీఖు సాయంకాలం 6 గంటలకు లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి సన్నిధిలో జాతర మహోత్సవ సందర్భంగా 23వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 11 గంటలకి గొప్ప అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొంది అన్నప్రసాదం కూడా
స్వీకరించాలని కోరుచున్నాము.